ఈ మధ్య కాలంలో రూ. 25,000 చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. ఒకటే బ్రాండ్ నుంచి 2-3 ఫోన్స్ కూడా లాంచ్ అయినాయి. అసలు ఆ ప్రైస్ మార్కెట్ మొత్తం చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. చాలా ఫోన్స్ ఉన్నాయి, అసలు ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ వీడియోలో రూ. 25,000 ఏ ఫోన్ తీసుకోవాలి ఒకటని చెప్పలేము, చాలా ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 4 కేటగిరీస్ గా స్ప్లిట్ చేశాను. కెమెరా సెంటర్ కి కావాలంటే ఒక 2 ఫోన్స్ చెప్తా, గేమింగ్ సెంటర్ కి కావాలంటే ఒక 2 ఫోన్స్ చెప్తా, ఓవరాల్ ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే ఒకటి చెప్తాను. అండ్ 4వది స్పెషల్ కేటగిరీ ఉంది, దానిలో కూడా 2 ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో ఈ 5 ఫోన్స్ లో కూడా ఎవరు ఏది తీసుకోవాలనేది కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో చెప్పే ప్రతి ఫోన్ కి మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూస్ పోస్ట్ చేశాను. ప్రతి ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఐకార్డ్స్ లో కూడా వస్తుంటాయి. ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ డిసైడ్ అయిన తర్వాత ఒకసారి ఫుల్ రివ్యూ చూడండి, అందులో చెప్పిన చిన్న నెగిటివ్స్ కూడా నాకు ఓకే అనుకుంటే ఆ ఫోన్ తీసుకోవచ్చు. ఫస్ట్ కెమెరా సెంటర్కి వెళ్ళిపోదాం. ఎవరికైతే రూ. 25,000 నాకు మెయిన్ ప్రియారిటీ కెమెరా, మిగతాన్ని బాగుండాలి బట్ మెయిన్ గా కెమెరాస్ కోసం నాకు ఫోన్ కావాలనుకుంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ కూడా ఇదే, నథింగ్ ఫోన్ 3A. నేనైతే మీ దగ్గర రూ. 25,000 ఉంటే ఈ ఫోన్ తీసుకోమని సజెస్ట్ చేస్తా. చెప్పాలంటే ఇది ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ పెద్దగా అనుకుంటే ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సరే, ఎనివే కెమెరా సెంటర్కి వెళ్తున్నాం కాబట్టి ఈ ఫోన్లో కెమెరాస్ చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆ ప్రైస్ లో టెలిఫోటో కెమెరా ఉండేది ఈ యొక్క ఫోన్లోనే. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. కెమెరా మీ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3Aకి వెళ్ళిపోవచ్చు. దీనిలో రిమైనింగ్ ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆ ప్రైస్ కి మంచి ప్రాసెసరే, మీరు గేమ్స్ జనరల్ క్యాజువల్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బ్రైట్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అన్ని బాగానే ఉంటాయి, కానీ దీనిలో బాక్స్ లో ఛార్జర్ ఎవరు, అదొక్కటి మేజర్ నెగిటివ్. ఫోన్ లో 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బట్ ఛార్జర్ మీరు సెపరేట్ గా కొనుక్కోవాలి. సో 50 వాట్స్ కి సెపరేట్ గా ఛార్జర్ లేదు, మీరు తీసుకుంటే 65 వాట్స్ ఛార్జర్ తీసుకోవాలి. చూసుకోండి, మీకు మంచి ప్రైస్ కి వచ్చినప్పుడు ఒక 2000 నుంచి 2500 లోపు వస్తే మాత్రం ఛార్జర్ తీసుకోండి. ఇది బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 24,999 అమ్ముతున్నారు. అండ్ ₹2,000 కార్డ్ ఆఫర్ తో కలిపి 22,999 వస్తుంది. అండ్ మళ్ళీ ఛార్జర్ కు 2,000 పెడతారు కాబట్టి ఎఫెక్టివ్ గా మీకు ఒక 25,000 లోపు వస్తుంది. సో ఛార్జర్ కి మరీ ఎక్కువ పెట్టద్దు, ఒక 2,000 అలా దొరికితే మాత్రం ఛార్జర్ తీసుకోండి. సో ఓవరాల్ గా 25,000 వరకు ఈ ఫోన్ పెట్టొచ్చు. మంచి ఫోన్ ఇది, ఒక రకంగా ఆల్రౌండర్ ఫోన్ కూడా. మీరు పెద్దగా గేమ్స్ ఆడాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు నథింగ్ ఫోన్ 3A వద్దు, లేదు బడ్జెట్ ఎక్కువైపోతుంది, 25,000 దాటిపోతుంది, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, మాక్సిమం 21-22 మించి నేను పెట్టలేను, నాకు మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ తీసుకోండి. ఇది మోటో H60 ఫ్యూజన్. ప్రెసెంట్ ఇది 22,999, ₹23,000 అమ్ముతున్నారు. అండ్ ₹2,000 కార్డ్ ఆఫర్ తో కలిపి ఇది 20,999, 21,000 రూపీస్కి వస్తుంది. 21,000 రూపీస్ లో దీనిలో కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది. అండ్ 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలో సపరేట్ గా టెలిఫోటో కెమెరా ఉండదు. సో మీరు ఫోటోస్ పోర్ట్రేట్స్ తీసుకున్నప్పుడు మెయిన్ సెన్సారే జూమ్ అది తీస్తుంది. సో మీకు ఆ 2x పోర్ట్రేట్స్ అంత క్వాలిటీ ఉండవు. నథింగ్ ఫోన్ 3Aలో ఉన్నంత క్వాలిటీ మీకు దీనిలో ఉండదు. ఎనివే ఫోటోస్ కానీ ఆ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ దీనిలో కూడా బాగానే వస్తుంటాయి. అండ్ ప్రాసెసర్ కూడా దీనిలో పర్లేదు, MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కూడా జనరల్ గేమింగ్, క్యాజువల్ గా ఎప్పుడైనా వీకెండ్స్ అట్లా ఆడుకుంటా అనుకుంటే దీనిలో కూడా గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే. అఫ్ కోర్స్ ఇది 1.5K ప్యానల్, అది మంచి విషయమే. కాకపోతే ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటున్నారు, కానీ పైన కింద క్వాడ్ కర్వ్ లిటిల్ కర్వ్ ఉంటుంది, కానీ రైట్ అండ్ లెఫ్ట్ లో మీకు ఒక కర్వ్ డిస్ప్లే ఎంత కర్వేచర్ ఉంటుందో దీనికి కూడా అంత కర్వ్ ఉంటుంది అనమాట. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఫింగర్స్ జారిపోవడం అండ్ ఫోన్ గ్రిప్ కూడా పట్టుకున్నప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఉండదు. సో కొంచెం కర్వ్ డిస్ప్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఫోన్ కొనే ముందే కేసు కూడా పెట్టుకోండి, బాక్స్ లో కేసు ఉండదు. బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ఆ నథింగ్ ఫోన్ 3Aకి IP రేటింగ్ అంత పవర్ఫుల్ లేదు, దీనిలో IP రేటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మీ దగ్గర అంత బడ్జెట్ లేదు, 25,000 దాకా వెళ్ళలేను, కొంచెం తక్కువలో 22,000లో కెమెరాస్ బాగుండాలి అండ్ IP రేటింగ్ కూడా ఉంటే మంచిది అనుకున్నప్పుడు మీరు మోటో H60 ఫ్యూజన్కి వెళ్ళిపోవచ్చు. కెమెరాస్ పరంగా 25,000లో ఈ రెండే టాప్. ఫస్ట్ నథింగ్ ఫోన్ 3A, సెకండ్ ప్లేస్ లో ఈ H60 ఫ్యూజన్ ఉంటుంది. లేదు గేమింగ్ సెంట్రిక్ గా నేను గేమ్స్ కోసం ఒక ఫోన్ కావాలి, నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను, నా గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి అనుకున్నప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ IQ Neo 10R. చాలా బెస్ట్ ఆప్షన్ అది. 25,000 ప్రెసెంట్ అది 26,999 అమ్ముతున్నారు. ₹2,000 కార్డ్ ఆఫర్ తో 24,999 వస్తుంది. 25,000లో గేమింగ్ కోసంగా ఈ ఫోన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్ ఆ ప్రైస్ లో బీస్ట్ పర్ఫార్మెన్స్, BGMI స్మూత్ 120fps సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కోసంగా అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ ఫోన్, చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లే కూడా ఇది 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, సో మీరు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, 6400 mAh బ్యాటరీ, చాలా పెద్ద బ్యాటరీ. అండ్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఓవరాల్ గా అన్ని బాగుంటాయి, కానీ దీనిలో నెగిటివ్ ఏమైనా ఉందంటే కెమెరాస్ నాకైతే అసలు నచ్చలా. కెమెరాస్ వెరీ బిలో యావరేజ్ ఉంటాయి. ఒక 15,000-16,000 రూపాయల ఫోన్ లో ఎలాంటి కెమెరాస్ వస్తాయో ఈ 25,000 పెట్టినా అలాంటి కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫొటోస్ బాగానే వస్తాయి, కానీ మీకు వీడియోస్ కానివ్వండి, లో లైట్ పర్ఫార్మెన్స్ కానీ ఏది అంత గొప్పగా ఉండదు. సో కెమెరాస్ నేను పెద్ద వాడను, నాకు కెమెరాస్ అవసరం లేదు. గేమింగ్ సెంటర్ గా నాకు గేమింగ్ కోసంగా బీస్ట్ పర్ఫార్మెన్స్ ఉండే ఒక ఫోన్ కావాలనుకుంటే IQ Neo 10R బెస్ట్ ఆప్షన్. లేదు నేను గేమింగ్ లో కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, బట్ కెమెరాస్ కూడా నేను వాడతా, కెమెరాస్ కూడా యూస్ఫుల్ గా ఉండాలి, కెమెరాస్ బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లేదు, నాకు పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. గేమింగ్ సెంటర్ గా ఫోన్ కావాలనుకుంటే Realme P3 Ultra ఇది ఒక మంచి ఆప్షన్.
ఇది కూడా ప్రస్తుతానికి 25,000 రూపాయలకు అమ్ముతున్నారు. అండ్ 2,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 23,000 రూపాయలకు వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఐక్యూ న్యూ టెర్మినల్లో యూజ్ చేసిన 8S Gen 3 కన్నా కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఒక 10% తక్కువ పర్ఫామ్ చేస్తుంది. BGMI స్మూత్ 90 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 120 FPS లేదు. బట్ ఎనీవే 90 FPS గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. గంటలు కూర్చొని ఆడినా కూడా ఈ ఫోన్ హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ కోసం ఈ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనిలో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. బ్యాక్ కెమెరా మీకు ఐక్యూతో కంపేర్ చేస్తే దీనిలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంచెం బెటర్గా ఉంటాయి. అట్లనే కెమెరా సూపర్ తోపుతారు అని చెప్పను. ఉన్న వాటిలో గేమింగ్ ఫోన్స్ నేను ఒక వీడియో చేశాను, బెస్ట్ గేమింగ్ ఫోన్స్ అంటారు 25,000 అని. దానిలో 3 ఫోన్స్ పోకో X7 Pro, ఐక్యూ న్యూ అన్నారు, రియల్మీ P3 Ultra, ఈ 3 ఫోన్స్ని పక్కనేసి మీకు ఎవ్రీ డిపార్ట్మెంట్లో టెస్ట్ చేస్తా. ఒకసారి ఆ రివ్యూ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ రియల్మీ P3 Ultra కూడా బాగానే ఉంటుంది. బట్ గేమింగ్ మెయిన్ ప్రిఫరెన్స్ అనుకున్నప్పుడు మీరు ఐక్యూ న్యూ 10Rకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ కమింగ్ టు ఆల్రౌండర్ ఫోన్ ఒకటి కావాలి నాకు. కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్ని బాగుండాలి. నాకు ఓవరాల్ ఒక మంచి ఫోన్ కావాలి 25,000లో. ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే సాడ్లీ ఈ సంవత్సరం లాంచిన ఏ ఫోన్ కూడా ఈ కేటగిరీ సెట్ అవ్వట్లా. యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంకా రావాల్సిన ఫోన్స్ ఉన్నాయి. OnePlus Nord C5 కానీ ఐక్యూ నుంచి కూడా ఒక బడ్జెట్ 25,000లో ఒక ఫోన్ రావాల్సి ఉంది. సో అవన్నీ మోస్ట్లీ మే ఎండ్కి కానీ జూన్లో కానీ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఒక ఫోన్ ఉంది, OnePlus Nord 4. అప్పట్లో అది 30,000కి లాంచ్ అయింది. ఇప్పుడు 25,000కి అమ్ముతున్నారు. ఇప్పటికి 30,000, 29,500కి అమ్ముతున్నారు. బట్ 4,500 రూపీస్ కార్డ్ ఆఫర్ ఉంది. సో కార్డ్ ఆఫర్ క్లెయిమ్ చేసుకుంటే మీకు 25,000 రూపాయలకి OnePlus Nord 4 వస్తుంది. 25,000 రూపాయలకి ఇది చాలా మంచి ఫోన్. మీకు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ గా మెటల్ బాడీ. ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా ప్రీమియం ఫోన్ వాడుతున్నట్టు ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్, Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు గేమ్స్ కూడా BGMI స్మూత్ 90 FPS లో ఆడుకోవచ్చు. గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. లైటింగ్ బాగుంటే దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగా వస్తాయి. ఓవరాల్గా కెమెరా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ లైటింగ్ బాగున్నప్పుడు మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ కూడా బాగుంటుంది దీనిలో. సో ఓవరాల్గా 25,000లో నాకు OnePlus బ్రాండ్ అయినా పర్లేదు, నాకు మంచి ఫోన్ కావాలనుకుంటే Nord 4కి వెళ్ళిపోండి. లేదు నాకు OnePlus బ్రాండ్ వద్దు, మళ్ళీ గ్రీన్ లైన్లో ఎవడు పడతాడు నాకు వద్దు అనుకుంటే ఆగండి, కొన్ని రోజులు ఆగండి. ఈ ప్రైస్లో ఇంకా రావాల్సిన ఫోన్లు కొన్ని ఉన్నాయి, అవన్నీ లాంచ్ అయిన తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో కేటగిరీ ఉంది కదా, స్పెషల్ కేటగిరీ. ఈ కేటగిరీలో 2 ఫోన్స్ ఉన్నాయి. దానిలో ఒకటి ఎవరికైతే బ్రో నాకు ఏం తెలీదు, నాకు Samsung బ్రాండ్ నుంచి ఫోన్ కావాలి, నాకు ఇంట్లో శాంసంగే తీసుకోమంటున్నారు, లేదంటే ఇంట్లో వాళ్ళకి Samsung ఇవ్వాలి, నాకు Samsung బ్రాండ్లోనే ఫోన్ కావాలి, వేరే ఏం వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ Samsung M56ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ప్రస్తుతానికి 27,999 అమ్ముతున్నారు. అండ్ 3,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 24,999, 25,000 రూపాయలకు వస్తుంది. అండ్ ఈ ఫోన్లో వర్స్ట్ థింగ్ ఏంటంటే బాక్స్లో ఛార్జర్ ఎవరు, ఆ ఛార్జర్ మీరు మళ్ళీ 3,000 రూపాయలు పెట్టుకునుకోవాలి. ఎఫెక్ట్గా 28,000కి వెళ్ళిపోతుంది ప్రైస్. సో ఆ Samsung బ్రాండ్లోనే కావాలనుకుంటే వితౌట్ ఛార్జర్ 25,000కి వస్తుంది. నేనైతే ఇది కొంచెం ఓవర్ ప్రైస్ అని చెప్తా. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. డైరెక్ట్గా thumbnailలోనే రాడు దింపారని పెట్టేసా. అసలు ఫోన్ అయితే అంత గొప్పగా ఉండదు. మీకు Samsung బ్రాండ్లోనే కావాలనుకుంటే దీనిలో డిస్ప్లే బాగుంటుంది, Full HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Samsung సూపర్ AMOLED డిస్ప్లేస్ బాగానే ఉంటాయి. కెమెరాస్ కూడా యూజబుల్ ఉంటాయి, 25,000లో యూజబుల్ కెమెరాస్. మరి టెలిఫోటో కెమెరా ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ నార్మల్ కెమెరాస్ అయితే దీనిలో బాగానే ఉంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, కాకపోతే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఎవరు. అండ్ ప్రాసెసర్ కూడా Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. ఇది చెప్పడం 6 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటున్నారు, కానీ ఈ ఫోన్ 6 years అసలు పనిచేయదు. సో ఆ గిమ్మిక్స్ అంతా మీరు పడవాకండి. అండ్ ఇంకో మేజర్ నెగిటివ్ ఏంటంటే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఇది అసలు చాలా ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. Samsung బ్రాండ్లో ఉన్నదే అదొక ఫోను, అది కూడా పిచ్చిగా తీసుకొచ్చారు. సో ఇది మాక్సిమం ఛార్జర్తో కలిపి 25,000 దాకా పెట్టుకోవచ్చు, కానీ వితౌట్ ఛార్జర్ 25,000 పెట్టడం అనేది కొంచెం ఓవర్ ప్రైజే. బట్ Samsungలోనే కావాలి అనుకుంటే మీకు వేరే ఆప్షన్ లేదు, ఇది ఒకటే ఆప్షన్, తీసుకోవచ్చు. అండ్ ఈ స్పెషల్ కేటగిరీలో రెండో ఫోను Moto H60 స్టైలస్. కాకపోతే ఈ ఫోన్లో ఒక్క స్టైలస్ పెన్ తప్పించి ఏది కూడా అంత గొప్పగా లేదు. దీనికన్నా Moto H60 ఫ్యూజనే చాలా చాలా బెటర్ ఆప్షన్. మీకు ఆల్రెడీ 2 ఫోన్స్ కంపేర్ చేశాను, Moto H60 ఫ్యూజన్, Moto H60 స్టైలస్. ఈ 2 కంపేర్ చేసి మన ఛానల్లో వీడియో పెట్టా, ఒకసారి ఆ వీడియో చూడండి. ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా మీకు స్టైలస్ కన్నా Moto H60 ఫ్యూజనే బెటర్ ఉంటుంది. ఓన్లీ ఆ పెన్ను, నాకు ఆ పెన్ను కావాలి, ఆ పెన్తో నేను రాసుకోవాలి గీసుకోవాలనుకుంటే అప్పుడు మీరు స్టైలస్కి వెళ్ళొచ్చు. నాట్ ఏ డిజాస్టర్ ఫోన్, అంత చండాలంగా ఏం లేదు, వాడుకోవచ్చు. కానీ దానికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు అది ఎందుకు తీసుకోవాలనేది నా పాయింట్, అంతేగాని అది బ్యాడ్ ఫోన్ అని కాదు. దానికన్నా ఇది కొంచెం బెటర్ ఫోన్ అండి. సో నాకు పెన్ ఖచ్చితంగా కావాలి, పెన్ ఖచ్చితంగా యూజ్ చేస్తా, ఏదో ఒకటి నోట్ చేసుకుంటా, నాకు స్టైలస్ కావాలనుకుంటే Moto H60 స్టైలస్ తీసుకోవచ్చు. సో ఇవి 25,000లో నాకు కొంచెం బెటర్గా అనిపించిన ఫోన్స్. సో నాకు కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే Nothing Phone 3Aకి వెళ్ళండి. అంత బడ్జెట్ లేదనుకుంటే Moto H60 ఫ్యూజన్కి వెళ్ళండి. లేదు గేమింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే ఐక్యూ న్యూ 10Rకి వెళ్ళండి. లేదు కెమెరాస్ కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండాలనుకుంటే రియల్మీ P3 Ultraకి వెళ్ళిపోండి. లేదు ఒక ఆల్రౌండర్ ఫోన్, పాత ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే OnePlus Nord 4కి వెళ్ళిపోండి. Samsung బ్రాండ్లోనే కావాలనుకుంటే Samsung M56కి వెళ్ళొచ్చు. లేదు స్టైలస్ పెన్ కావాలనుకుంటే Moto H60 స్టైలస్కి వెళ్ళొచ్చు. సో ఇవి నా పిక్స్ అయితే. ఈ అన్ని ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఏదైనా ఫోన్ డిసైడ్ అయితే రివ్యూ చూడండి. రివ్యూలో చిన్న చిన్న నెగిటివ్స్ కూడా కవర్ చేసి ఉంటా. ఒకసారి అవన్నీ చూసి నాకు ఓకే అనుకుంటే అప్పుడు తీసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.